IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి జరుగుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ప్రతి ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ జయంతిని చాలా హంగామాగా నిర్వహించేవాళ్ళు. చాలా అట్టహాసంగా దీన్ని ప్రభుత్వ లాంఛనాలతో జరిపేటువంటి పరిస్థితి. సో అప్పట్లో దీన్ని రైతు దినోత్సవంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. మరి ఇప్పుడు షర్మిల, కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇలా ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నేతలను ఏపీకి ఆహ్వానిస్తుంది. విజయవాడలో కన్వెన్షన్లో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లుగా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వీళ్ళందరినీ కూడా ఆమె కలుస్తుంది. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. సో షర్మిల ఇంత హంగామా చేస్తుంటే వైసీపీ ఎందుకు సైలెంట్గా ఊరుకుంది? అధికారంలో ఉన్నప్పుడు అట్టహాసంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలను ఎందుకు ఇప్పుడు పట్టించుకోవట్లేదు? తమ పార్టీ పునాదే వైఎస్ఆర్. సో అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగానే పార్టీ పెట్టామని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్వహించట్లేదు అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని, దీనికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని, వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున రక్తదానం, పుస్తకాలు పంచిపెట్టడం, మొక్కలు నాటడం ఇలాంటి సమాజ క్షేమం కోరేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని చెప్పి ఆయన పిలుపునివ్వటం జరిగింది. ఇది పేరుని నాని ఇస్తున్నటువంటి పిలుపు కాదని, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని, జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు ఇచ్చినటువంటి పిలుపుగా దీన్ని పరిగణించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. సో ఓవరాల్గా జగన్ నేరుగా ప్రకటన చేయకుండా పేర్ని నానితో చేయించారా లేకపోతే పేర్ని నానియే చేశారా అనేటువంటి విషయం అయితే పక్కన పెడితే, ఓవరాల్గా వైసీపీ అయితే దీని మీద ఫోకస్ పెట్టింది. సో మైలేజ్ ఆటోమేటిక్గా కాంగ్రెస్కి వెళ్ళిపోబోతుంది అనేటువంటి పరిస్థితులు అర్థమైనట్లు ఉన్నాయి. సో దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టింది. కానీ మరి ఎక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడా బయటకు చెప్పనటువంటి పరిస్థితి.